ఫ్రెండ్స్, సామ్సంగ్ S25 ఎడ్జ్ రీసెంట్గా సామ్సంగ్ నుంచి లాంచ్ అయిన కొత్త ఫోన్. ఈ మొబైల్ ప్రైస్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే, సామ్సంగ్ పెట్టింది ఇంకొక ప్రైస్. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఒక 50 నుంచి 60 వేల మధ్యలో దీని ప్రైస్ తీసుకొస్తారనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ మొబైల్స్ చాలా స్లిమ్గా అయితే ఉంటుంది, అలాగే కొంచెం కాంపాక్ట్ కూడా ఉంటుంది, బడ్జెట్లో తీసుకొస్తారనుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండేటట్లు, అంటే మనకి 50-60 వేలు అంటే చాలా మందికి ఎక్కువ, కానీ బట్ అక్కడ ఆ ప్రైస్ పాయింట్లో చాలా మంది కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్. బట్ సామ్సంగ్ మాత్రం ఇలా కాకుండా ఈ మొబైల్ ప్రైస్ 1,10,000 అయితే తీసుకెళ్ళింది. ఈ 1,10,000 పెట్టి ఈ మొబైల్ మనకు కొంటే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇక్కడ వీళ్ళ బ్రాండ్కి సంబంధించిన 2 ఫోన్స్ అయితే ఉన్నాయి దీనికి కాంపిటీషన్గా. ఒకటి S24 Ultra, మీరు ఒక 20,000 తక్కువ పెట్టుకున్నారనుకోండి, మీకు 20,000 25,000 తక్కువ పెట్టుకున్నా మీకు 85,000 నుంచి 90,000 మధ్యలో S24 Ultra వస్తుంది. అలా ఇంకొక 10,000 మీరు పెట్టారనుకోండి, 1,10,000కి ఇంకో 10,000 ఎక్స్ట్రా పెడితే మీకు S25 Ultra వస్తుంది. S25 Ultra అనేది మనకి లేటెస్ట్ మొబైల్. బట్ ఇక్కడ 2 ఫోన్స్ అయితే ఉన్నాయి, వీళ్ళ బ్రాండ్స్ నుంచే కాంపిటీషన్ దిట్టంగా అయితే ఉంటుంది ఈ మొబైల్కి అయితే. బట్ ఈ 2 మొబైల్స్ కాదని ఈ S25 ఎడ్జ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఈ మొబైల్ మనం తీసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్ తెలుసుకోవాలి. ఈ ఫోన్ కొనాలా లేకపోతే వీళ్ళ బ్రాండ్స్ నుంచి ఉన్న 2 టాప్ హైయెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనాలా అని మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి తక్కువే ఉండవు, ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే ఉంటాయి. డిజైన్ కోసం మాట్లాడుకోవాలి, ఇందులో మనకి టైటానియం బాడీని అయితే యూస్ చేస్తారు. లాస్ట్ టైం మనకి S25 Ultraలో మనకి టైటానియం బాడీ అయితే ఉంటుంది, దీంట్లో కూడా టైటానియం బాడీ తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్ వెయిట్ కూడా ఎక్కువ అయితే ఉండదు, 163 grams అయితే ఉంటుంది. మొబైల్ మనకి చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది, 5.8 mm మనకి థిక్నెస్ అయితే వస్తుంది. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది ఇదే, సామ్సంగ్ నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇదే చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. చాలా స్లిమ్ గా ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. ఈ మొబైల్ లో మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకోవాలి, 6.7 inches క్వాడ్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మీరు వంక పెట్టాల్సిన పని లేదు, డిస్ప్లే క్వాలిటీ అనేది ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. మీకు సామ్సంగ్ S24 Ultra S25 Ultra లో ఉందో అలాగైతే ఉంటుంది డిస్ప్లే అయితే. 2600 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే 120 Hz మనకి టైప్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1 Hz నుంచి 120 Hz వరకు మనకి ఆటోమేటిక్ గా మనం చేసే పని బట్టి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు. అలాగే LTPO ప్యానల్, ఇది మనకి డిస్ప్లే లో మనం సామ్సంగ్ మొబైల్ కి వంక పెట్టాల్సిన పని అయితే ఉండదు. నెక్స్ట్ ఈ మొబైల్ మనం పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ యూస్ చేసిన ప్రాసెసర్ Qualcomm Snapdragon 80 Lite ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ప్రెజెంట్ చూసుకుంటే ప్రతి ఫ్లాగ్షిప్ మొబైల్లో ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది, బట్ ఈ ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే యూస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం మీకు చాలా హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మనకి. ఇక నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా చూసుకుంటే 200 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో OIS కూడా ఉంటుంది. 2x వరకు అయితే మనం ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. రెండో కెమెరా చూసుకుంటే 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి OIS అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 12 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కెమెరాస్ పరంగా మీకు బాగుంటాయి. ఈ మొబైల్ లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి, 12GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 512GB. ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 3900 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,10,000 అయితే పెట్టారు. మీరు ఈ మొబైల్ ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, ఈ బేస్ వేరియంట్ ప్రీ బుకింగ్ చేసుకుంటే అవైలబిలిటీకి వచ్చినప్పుడు మీకు 512GB అయితే ఇస్తారు. అంటే మీరు బేస్ వేరియంట్ ని ప్రీ బుకింగ్ చేసుకుంటే అవైలబిలిటీకి వచ్చినప్పుడు మీకు 512GB అయితే వస్తుంది. మీకు డబ్బులు సేవ్ అయితే అవుతాయి. స్టోరేజ్ పరంగా అయితే మీరు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. మీకు బేస్ వేరియంట్లోనే హై వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ అవైలబిలిటీకి వచ్చినాక మీరు 512GB తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. బట్ ఇది ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే. అసలు ఈ మొబైల్ని కొనొచ్చా? S24 Ultra కాదని మనం ఈ మొబైల్ని కొనడానికి రీజన్ ఏంటంటే నాకైతే ఒక్కటి కూడా కనబడట్లేదు. బట్ దీంట్లో మనకి టైటానియం బాడీని యూస్ చేస్తారు, దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అంటున్నారు, బట్ స్లిమ్మెస్ట్ ఫోన్ అయినా మనం 1,10,000 పెట్టే బదులు ఇంకొక 10,000 పెట్టుకుంటే లేటెస్ట్ సామ్సంగ్ S25 Ultra వస్తుంది. బట్ అంత ప్రైస్ ఇంకా పెట్టలేమనుకుంటే మాత్రం 85 నుంచి 90,000లో మనకి S24 Ultra వస్తుంది. అందులో మనకి S Pen సపోర్ట్ ఉంటుంది. ఇంకా S25 Ultraలో ఉన్న S Pen తో కంపేర్ చేస్తే S24 Ultraలో ఉన్న S Pen లో మనకి బ్లూటూత్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు S24 Ultraలో ఈ S25 ఎడ్జ్ తో కంపేర్ చేస్తే. నా చాయిస్ చూసుకున్న మాత్రం S24 Ultra తీసుకోమని చెప్తాను. ఒకవేళ మీరు డబ్బులు ఎక్కువ పెట్టగలరు అనుకుంటే మాత్రం S25 Ultraకి వెళ్ళండి, కానీ ఈ సామ్సంగ్ S25 ఎడ్జ్ తీసుకొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ మొబైల్ మన స్పెసిఫికేషన్ బాగున్నాం, మనం అంత పెట్టాల్సిన మొబైల్ అయితే కాదు. బట్ ఇలాంటి మొబైల్స్ మనకి ఇంత స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, మనకి వేరే బ్రాండ్లో చాలా దొరుకుతూ ఉంటాయి. కానీ మనం సామ్సంగ్ మొబైల్ తీసుకోవాలంటే కొంచెం యూనిక్గా ఉండాలి. అంటే యూనిక్గా ఉండాలంటే
ఎస్ పెన్ అయితే చాలామంది ఇష్టపడుతుంటారు. ఎస్ పెన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం S24 అల్ట్రాని తీసుకోండి. మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది, 1,00,000 లోపు అయితే వస్తుంది. 1,00,000 పైకి పెట్టగలమని మీరు అనుకుంటే మాత్రం S25 అల్ట్రాకి వెళ్ళండి. మీకు చాలా మంచి ఫోన్స్ ఇవి. ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే సామ్సంగ్ S25 ఎడ్జ్ మీదే. ఈ సామ్సంగ్ S25 ఎడ్జ్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, గ్యాజెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా అయితే వస్తాయి. వాటన్నిటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.